ఓ సర్దార్ వచ్చావా? నా కూతురు నీ ఇంటి కోడలు కావటానికి నువ్వే కండిషన్ పెట్టావట కదా? అన్కండిషనల్ గా నువ్వు లొంగిపోవాలని కూడా చెప్పారా? ఆ నిర్ణయానికి నేను వచ్చి ఉండకపోతే నీ బలగవంతా వచ్చిన ఈ సర్దార్ని ఇక్కడికి రప్పించగలిగి ఉండేవారా? రప్పించడమే కాదు, పరశురాముని చంపింది నువ్వేనని రాసి ఇవ్వాలి కూడా. రాసివ్వటమే కాదు, రికార్డ్ చేసుకుంటే స్టేట్మెంట్ కూడా ఇస్తాను. వెరీ గుడ్. ఆఖరికి కూతురు మీద ప్రేమ నిన్ను హంతకుండని ఒప్పిస్తోందన్నమాట. భార్య మీద అనురాగం, కొడుకు జీవితం మీద ఆసక్తి లేని నిన్ను ఈ సంఘం పెద్ద మనిషిని గౌరవిస్తోంది. నన్ను హంతకుడు అంటోంది. దట్ ఈస్ లా. నాట్ ఫర్ లా, ఫర్ మై డాటర్. ఐ సరెండర్ మై సెల్ఫ్. అవా మందు చికెన్ ముక్కలు లేకపోతే ఈ ఊటికి ఉడతలు కూడా రావు. హలో, ఎవరు? సర్దార్ కృష్ణమనాయుడు. ఎక్కడికి? నీ పక్క నుంచే. మందు కొడుతున్నావా? అదే కొట్టబోతున్నాడు. నిన్ను కొట్టడానికి నేరాబోతున్నా. భయపడ్డావా? నేను తండ్రి నేతాజీని. అమ్మకడు కాలం హార్ట్ అటాక్ తెప్పించేవాడు కదరా. హార్ట్ అటాక్ కాదు తండ్రి, నీకు హ్యాపీ న్యూస్ చెబుదామని ఫోన్ చేశాను. సర్దార్ కృష్ణమనాయుడు పోలీసులకు లొంగిపోయాడు. నిజంగా వాళ్ళ అమ్మాయికి ఎస్పీ గారి అబ్బాయికి పెళ్లి. వచ్చి అక్షంతలు వేస్తామని చెప్తున్నాను. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అలాగే అలాగే. ఏమిటి భవా, కష్ట సుఖాలు కావడి కుండలని ఒక్కసారిగా ముఖం అలా ఆరిపోయి ఇలా వెలిగిపోతోంది. అన్ని అర్జెంటుగా నీకు చెప్పాలంటే రెయిన్బో, కృష్ణమనాయుడు కూతురు పెళ్ళట. అది జరిగిపోతే తప్పకుండా తప్పించుకొచ్చి నన్ను చంపడానికి ప్రయత్నిస్తాడు. కనుక అందరూ పెళ్లి హడావుల్లో ఉండగా కృష్ణమనాయుడిని కథం చేయాలి, అంతేగా? అంతే. ఆగాడు బలానికి. ఏమవుతోంది? ఏర్పాట్లనే చూడు. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే నారాయణేన సంతురారేణ మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభకే పంచీవ శరదాం శతం మాంగళ్యధారం ముహూర్తస్తు ముహూర్తోస్తు. రండన్నయ్య, అక్షంతలు వేయండి. శతాయుర్వై పురుషశతవీర్యః ఆయురేవ వీర్యమవరుంధే సహస్రాయుస్వాహేభ్యః ఆయుర్వై సహస్రం.
నన్ను చంపడానికి ప్రయత్నించి నా బిడ్డను పట్టను పెట్టుకున్నావు కదూ? ఎవరు పంపారా నిన్ను ఈ కిరాతకాన్ని చేయమని? కానిస్టేబుల్స్, టేక్ కేర్ ఆఫ్ ద బాడీ. నన్ను కూతురులా పెంచుకున్నావు, అందుకే భగవంతుడు నీకు కోడలిగా పనికి రానని తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే పద్మ, నెత్తురు గుడ్డు నానాడు నా చేతుల్లోకి తీసుకున్నాను. ఈనాడు మళ్ళీ నెత్తురు మడుగై నా ఒడిలో పడి వెళ్ళిపోతున్నావా అమ్మ? పద్మ, ఈ అత్తయ్య కంటే అమ్మ ఓడే మంచిదని వెళ్ళిపోతున్నావా తల్లి? పద్మ, కంటతడి పెడుతున్నావా చెల్లెమ్మా? ఎందుకమ్మా? వాళ్ళు నరహంతకులు, వాళ్ళని హతమారుస్తానని ప్రతిజ్ఞ చేస్తే నన్ను వెంటబడి తరివాడమ్మా ఈ పెద్ద మనిషి. ఈ చేతులకు సంకెళ్ళు వేశాడమ్మా ఈ కాకి బట్టల కర్కోటకుడు. ఏమయ్యా పోలీస్ అధికారి, నేను లొంగిపోతే నా కూతుర్ని కోడలుగా చేసుకుంటానని ప్రమాణం చేశావుగా, తీసుకెళ్ళవయ్యా కాపురానికి. నా కూతురు శవానికి నిప్పంటించి కాలిన ఆ కట్టెను కోడలుగా తీసుకెళ్ళు. ఏరా, ఎన్నడో చనిపోయిన భార్య మీది మమకారంతో నా చెల్లెలి ఆనందాన్ని అదృష్టాన్ని దూరం చేస్తావా అని ప్రశ్నించావు. ఇప్పుడు చేయరా నీ చెల్లెలి పెళ్లి? వల్లకాటిలో అగ్నిమంటతో జరిపించరా నీ తోడబుట్టిన దాని కళ్యాణాన్ని? స్నేహధర్మం, న్యాయంలో మర్మం తెలిసిన న్యాయవాది, ఏదిరా ధర్మం? మీరు నా దారికి అడ్డు లేకపోతే, మీరు నా పంతానికి గొడ్డలి పెట్టకుండా ఉండి ఉంటే, నేను ఆ రాక్షసుల్ని కాల రాచి ఉంటే, ఈనాడు నా కూతురు పచ్చని పందిట్లో శవంగా మారిపోయేదా? దీని 100 ఏళ్ల జీవితం పారాణి ఆరకముందే ఆహుతైపోయేదా? మాట్లాడండి. ఎవరికి నోరు పెగలటం లేదా? నోట మాట రావటం లేదా? అయితే చెప్తున్నాను వినండి. పసిదాని శవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను వినండి. దాని జీవితాన్ని తుంచిన వాళ్లను నాశనం చేయండి. ఈ కృష్ణమనాయుడి కంఠంలో ఊపిరి ఆగిపోదు, ఆగిపోదు.
నిన్ను చంపకుండా రివాల్వర్ గుళ్ళు నా ఊపిరిని ఆపలేవురా. నా శరీరం నుంచి రాలిపడే ఒక్కొక్క రక్తపు బిందువును భారతదేశం కోసం అసూలర్పించిన అమరవీరులకు తర్పణంగా వదిలి యమధర్మరాజుకు నిన్ను బలిహారంగా సమర్పిస్తాను. పులి పంజాకి సింహం నోటికి దొరికిన లేడివిరా నువ్వు. ఈ రక్తం తాగందే వదలదురా ఈ సాహస సింహం. చెప్పరా, ఊపిరి పోయే ముందు, వల్లకాడు దాటే ముందు, భవబంధాలు తెంచుకునే ముందు నిజాన్ని చెప్పరా? ఎస్పీ తండ్రి జగన్నాథరావు గారిని చంపింది నేనే. పద్మను చంపించింది నేనే. నేరాలది నేనే చేశాను. నాన్న వద్దు వేణు. పగలో రగిలిన ఈ గుండె పరశురాముడి అవతారం ఎత్తి రక్త తర్పణం చేయమంది. నాకు వారసుడు అని చెప్పుకుంటే లోకం నిన్ను చులకనగా చూస్తుంది. నన్ను నాన్న అని పిలవద్దు. ధర్మ సంస్థాపన కోసం దుష్ట సంహారం చేసిన అవతారమూర్తివి నాన్న నువ్వు. నీ కొడుకని చెప్పుకోవటమే నాకు గర్వకారణం. నాన్న, కృష్ణనాయుడు, నన్ను క్షమించు కృష్ణనాయుడు. అన్నయ్య. అమ్మా వసుంధర, నీతి కోసం కట్టుకున్న భర్తకు దూరమైన మహా ఇల్లాలివమ్మా నువ్వు. నా కళ్ళు మూతబడేలోపు మళ్ళీ మీరిద్దరూ కలవకపోతే నా ఆత్మ శాంతించదమ్మా. ఆయన కట్టిన తాళి పవిత్రంగా ఇంకా ఇక్కడే ఉందన్నయ్య. వసుంధర,